చెప్తున్నాను కదా, రెగ్యులర్గా మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము. గడిచిన వారు మనం అప్పటి వరకు ధ్యానం చేస్తాం. 25వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకుందాం. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతిగా అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతటి నీవు చెరసాలలో వేయబడదువు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చూడండి ప్రియదేవులారా, మనము ఈ మాటలు ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభు మానవాళిని ఉద్దేశించి చేసినటువంటి చక్కని ప్రసంగంలో నుండి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. కాబట్టి విలువైనటువంటి ఈ మాటలను బహు జాగ్రత్తగా మనము ఒక్కొక్కటిగా మనము పరిశీలనగా చూసుకుంటున్నాం. అది మన ఆత్మీయ జీవితాన్ని చాలా చక్కగా ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా దేవునికి ప్రియంగా జీవించడానికి మనందరికీ చక్కని అవకాశాన్ని, చక్కని అవగాహనను దేవుడు మనకు కల్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియదేవులారా, దేవుని యొక్క వాక్యంలో మనము గడిచిన వారము కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ధ్యానం చేస్తాం. నీవు కోపపడవద్దని, నీవు కోపడితే విమర్శకు లోనవుతావని, నీ సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పొద్దని, వ్యర్థుడా అని చెప్తే నీవు మహాసభకు లోనవుతావని, నీ సహోదరుని చూసి ద్రోహి అని నీవు తిట్టొద్దని, అలా నీవు తిడితే కనుక నీవు నరకాగ్నికి లోనవుతావని, ఈ విషయాల గురించి మనం ధ్యానించడానికి దేవుడు మనకెంతో సహాయం చేశాడు. అయితే దేవుడు మరొక మాటను చెప్పాడు. ఏమనంటే, నీవు దేవునికి బలి అర్పించడానికి ఎంతో ఇష్టపడతావు, దేవునికి అర్పణ అర్పించడానికి ఇష్టపడతావు. అయితే నీవు ఒక మాట గుర్తుపెట్టుకో, నీ సహోదరుడికి నీ మీద బాగుంటే నీవు వెళ్ళి నీ సహోదరునికి క్షమాపణ అడగాలని దేవుడు ఒక చక్కని విషయాన్ని గురించి గడిచిన వారు మనకి నేర్పించారు. సాధారణంగా లోకంలో ఏంటంటే ఎవరు తప్పు చేస్తే వాళ్ళు క్షమాపణ అడుగుతూ ఉంటారు. కానీ దేవుళ్ళు అలా లేదు. దేవుళ్ళు ఎలా ఉందంటే, మనం దేవునికి ఇష్టంగా జీవిస్తూ ఉండగా మన మీద ఎవరికన్నా మనసులో బాధ ఉంటే, మనం వాళ్ళని ఏమన్నా పోయినా అన్నా కానీ వాళ్ళు మన గురించి బాధపడుతున్నారని మనకు అనిపిస్తే గనక మనం వెళ్ళి వాళ్ళకి క్షమాపణ అడిగితే అప్పుడు దేవుడు నీవు అర్పించేటువంటి అర్పణను అంగీకరిస్తాడు అని ప్రత్యేకంగా రాసింది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. కాబట్టి ప్రియదేవులారా, అర్పణ కంటే కూడా దేవుడు క్షమాపణను విలువైనదిగా ఎంచుకుంటాడు అన్న సంగతి మనము తెలుసుకోవాలి. మనుషులు ఏమనుకుంటారా, డబ్బులు ఇచ్చి దేవుడు కొనుక్కుందాం అనుకుంటారు. మనుషులు ఇచ్చేటువంటి డబ్బుల వల్ల దేవుడు కొనపడ్డం, మరి దేవునికి ఎంత ఆస్తుంది అంత ఆస్తుంది, అది పెద్ద ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమి కాదు. ప్రియమైన దేవులారా, క్షమించగలిగేటువంటి మనస్సు అన్నింటికి మించినటువంటి గొప్ప ఆస్తి. అది దేవునికి మనం అర్పించే అర్పణము కంటే కూడా గొప్పదని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. తర్వాత ఈరోజు దేవుని వాక్యం నుంచి మనము ధ్యానం చేసినప్పుడు దేవుడు ఏం చెప్తానంటే, నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే వానితో సమాధానపడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతటి నీవు చెరసాలలో వేయబడదు. వచ్చిన ఉదాహరణ చెప్తే అప్పుడు మనకు చక్కగా ఈ విషయం అర్థమవుతుంది. సాధారణంగా ఎవరికి మరి దొంగతనం చేయాలని ఏం మనసులో ఉండదు సాధారణంగా. కానీ ఏమవుద్దంటే, ఎప్పుడైనా కానీ దారిలో ఎవరైనా వెళ్తా ఉండగా వాళ్ళు ఏదో పోగొట్టుకుంటారు. ఎవరో వాళ్ళ అజాగ్రత్తను బట్టి, వాళ్ళ నిర్లక్ష్య స్వభావాన్ని బట్టి రోడ్డు మీదో ఎక్కడో పొలంలోనో లేకపోతే ఎక్కడో ఏదో ఒక స్థలంలో ఏదో ఒకటి వాళ్ళు పోగొట్టుకుంటారు. అది విలువైనది, చాలా కాస్ట్లీది. అది మంచి బంగారు చైన్ కావచ్చు, దాని విలువ ఇంచుమించు 25,000 50,000 ఉండొచ్చు. మరి అది ఒకవేళ లూజ్ అయి పడిపోయి ఉండొచ్చు, లేకపోతే నిర్లక్ష్యంగా పెట్టుకుంటే జారిపోయి ఉండొచ్చు, ఏదో తొందరలో పెట్టుకుంటే హుక్కు సరిగ్గా పెట్టుకోకుండా ఉండటం వల్ల అది ఊడిపోయి ఉండొచ్చు. ఏదో మొత్తానికి ఎక్కడో పడిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే, సాధారణంగా ఎవరో ఆ రోజున రోడ్డు మీద వెళ్తారని వాళ్ళకి తెలియదు. ఆ పూట వాళ్ళు ఏదో రోడ్డు మీద వెళ్ళినప్పుడు, ఆ పూట వాళ్ళు ఏదో పొలం గట్టు మీద వెళ్ళినప్పుడు, ఆ పూట వాళ్ళ చెరువు గట్టు మీద ఎక్కడో చోట వాళ్ళకి అది స్పెషల్గా కనిపించింది. కనిపించగానే వదిలేసి వెళ్ళిపోతే ఎలా కనిపిస్తుంది, తీసుకుంటే మనకి ఎందుకు ఇబ్బంది అనిపిస్తుంది. కానీ సరే జాగ్రత్త చేద్దామని మనసు కనిపిస్తే ఒకవేళ దాన్ని తీసి జాగ్రత్త చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇదేమి పెట్టారా, పోగొట్టుకున్న వాళ్ళు పాపం వాళ్ళు ఎదుగుతారు. వాళ్ళు ఎదిగినప్పుడు వీళ్ళు వాళ్ళకి కనపడరు. వీళ్ళు చాలా మందిని అడుగుదామని చూస్తారు. అడిగితే ఎవరికి వాళ్ళు మాదే అంటారేమో అని చెప్పి అనుమానం ఉండి ఎవరు పోగొట్టుకున్నారు వాళ్ళు అడుగుతారు కదా, అడిగిన రోజున వాళ్ళకి ఇద్దాంలే అన్నట్టుగా వీళ్ళు దాన్ని జాగ్రత్త పెడతారు. ఇక్కడ ఏమీ తప్పు ఉన్నట్టుగా అనిపించదు, బాగానే జరుగుతుంది ఇదంతా కూడా. అయితే ప్రియమైన దేవులారా, కొంతకాలం గడిచిపోద్ది. ఈ విధంగా వాళ్ళు అనుకుంటారు ఎప్పుడు దొరుకుతుంది అని 2 రోజులు 3 రోజులు 4 రోజులు 6 రోజులు 10 రోజులు 4 రోజులు పోయింది దొరుకుతుంది అని కొంతమంది, ఎక్కడ పోగొట్టుకున్నాం అని కోపడేవాళ్ళు కొంతమంది, ఇట్లా రకరకాలుగా చాలా మాటలు వస్తాయి. ఇవన్నీ మరుగున పడిపోతాయి. 1 నెల 15 రోజులు 2 నెలలు 3 నెలలు చేశారు. ఇప్పుడు దేవుడు 2-3 నెలలు గడిచిపోయిన తర్వాత యువతలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఏమనిపిస్తుంది అంటే, ఇది చాలా విలువైంది కదా, దొరికింది కదా, దీన్ని మరి ఎవరిదైతే వాళ్ళకి ఇద్దామని మనసు ఉంది కానీ ఎవరు దొరకలేదు కాబట్టి, నాకేదో అవసరం ఉంది కాబట్టి దీన్ని నా ఖర్చు కోసం వాడుకొని అప్పుడు ఏదైనా చూద్దాంలే అన్నట్టుగా మనసు అనిపిస్తుంది.
ఈలోగా ప్రియమైన దేవుని బిడ్డలు ఏమవుతుందంటే ఆ పోగొట్టుకున్నవాడు ఫలానా అని, ఆ పోగొట్టుకున్నది ఫలానా వస్తువు అని తెలుసు, ఈ వ్యక్తికి తెలుసు. కానీ అప్పటికే అది తన అవసరం కోసం దాన్ని ఎక్కడో చోట మరి వినియోగించుకోవడం అనేది అయిపోయింది. ఇప్పుడు గబుక్కున దాన్ని తీసుకొచ్చి ఇచ్చేద్దామని మనసులో ఉన్న తీసుకొచ్చి అంత ఓపిక లేకపోయి ఉండొచ్చు, ఒకవేళ తీసుకురావడానికి అవకాశం లేకపోయి ఉండొచ్చు. లేకపోతే ఇప్పుడు ఈ విషయాన్ని నేను బయట పెడితే ఈ విషయాన్ని గురించి ఊర్లో చాలా సార్లు చెప్పారంట, చాలా సార్లు అడిగారంట, అయినా కానీ నేను ఆ విషయం బయట పెట్టకుండా ఇప్పుడు బయట పెడితే నేను ఆ వస్తువు నేనే దొంగిలించానని, నేనే దాన్ని కుదువు పెట్టుకున్నానని చెప్పి, నేనే దాని వల్ల డబ్బులు ఆశపడి దాన్ని వాడుకున్నానని ప్రజలందరికీ తెలిస్తే ఏమవుద్దని ఇక ఈ మనిషికి ఏమనిపిస్తుంది అంటే అటు కక్కలేక మింగలేక చెప్పలేక దాన్ని దాచి పెట్టలేక ఏం చేయాలో తెలియక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లాగా ఉంటుంది అనమాట. మంచోడు కాదంటే మంచోడు, నేను చెడు చేశా అంటే లేదు, కావాలని ఇక్కడ దొంగిలించాలంటే కాదు, అయినా కానీ ఇరుక్కుపోయారన్నమాట, చిక్కుకుపోయారు. ఇలాంటి చిక్కు సమస్యలను కల్పించేది సాతానుడు. వాడు ఏం చేస్తారంటే ప్రతి మనిషి జీవితంలో నెమ్మది లేకుండా చేయడం కోసం ఎక్కడో చోట ఏదో ఒక చిక్కు పెట్టి మన మనసులను గజిబిజి చేయడం వాడి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ మనం సుఖంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, మనకు ఉంది తినడానికి, మనకు కావాల్సింది ఉంది ఖర్చు పెట్టుకోవడానికి, మనకి అవసరాలు ఉన్నాయి తీరిని, మనకి అన్ని సమృద్ధిగా క్షేమం ఇచ్చాడు, భద్రత ఇచ్చాడు, అన్ని బాగున్నాయి. కానీ ఊరుకుండలేక కాదనలేక కవనం లేకుండా ఆ చిక్కులో వద్దనుకునే మనసున్న చిక్కుబడిన తర్వాత దాంట్లోంచి బయటికి రాలేక, దాంట్లో నిలిచి ఉండలేక మనస్తాపానికి గురై ఏం చేయాలో తెలియక, ఏం చెప్పాలో అర్థం కాక కుట్టుమిట్టాడుతూ ఉండేటువంటి పరిస్థితిలో కుడితులో ఏర్పడినట్టుగా ఉంటుంది అనమాట. ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా ఇబ్బందిగా అనిపిస్తాం. కాబట్టి ఆ సందర్భం ఏదైతే మనం చూస్తా ఉన్నామో అలాంటి ఆ భయంకరమైనటువంటి ఆ సందర్భంలో చిక్కుబడినప్పుడు చూడండి ప్రియమైన బిడ్డలారా, మళ్ళా చదువుకుందాం ఈ మాట. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము, లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను ఒంటరవుతుకు అప్పగించును, అంతటా నీవు చెరసాలలో వేయబడదు. దేవుడైతే వివరంగా చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఉదాహరణలో పోగొట్టుకున్న వ్యక్తి మనసు చింతగానే ఉంది. నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయిపోయింది, ఏ విషయం తేలట్లేదు, ముడిపడట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎవరిని అనుమానించడానికి లేదు, ఎవరిని కాదంటానికి లేదు, ఎవరిని అవునంటానికి లేదు, ఇబ్బంది పడిపోతా ఉంది. అయితే ఇప్పుడు దొరికినటువంటి వ్యక్తికి విషయం తెలిసిపోయింది, పలానా వ్యక్తిది పలానా ఈ విధంగా పోగొట్టుకున్న సంగతి వాస్తవము, అది పోయిందని వాళ్ళు అనుకున్నటువంటి సంగతి వాస్తవము, దానికోసం వెతికారంట. అప్పుడు ఆ రోజున నాకు ఆ విషయం తెలియలేదు, తర్వాత వెతికారంట, ఇరుగు పొరుగు చెప్పారంట, అదేంటంటే ఇదంట, నెల గడిచిందంట, 2 నెలలు గడిచిందంట, ఈ విషయం అందరికీ తెలుసంట, నాకే ఈ విషయం అర్థం కాలేదు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది, నేను ఇద్దామంటేనేమో ఇప్పుడు అది కుదువ పెట్టుంది, దాన్ని బయటకు తీసుకొస్తానికేమో నాకు ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఈ విషయం అవునని చెప్తే ఇబ్బంది, కాదని చెప్తే ఇబ్బంది అని యాతన పడిపోతూ ఉండగా దేవుడైతే ఏం చెప్తున్నాడంటే, ఇప్పటికే చాలా చేసేసావు అనవసరంగా, వెంటనే నీ హృదయాన్ని దిద్దుకుంటే మంచిది, లేకపోతే అది ఇంకొక ప్రమాదానికి దారి చేస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే ఇది ఒక తప్పు పని చేసి, నేనే తప్పు పని చేశానండి, నేను అసలు తప్పు పని చేసానండి, కాలం పోయిందని ఎవరో పోగొట్టుకున్నాడు వదిలేసి కూడా పడుకుపోయేవాళ్ళు, అది ఇదని మాట్లాడతాము. అక్కడే ఉంది మొత్తం తిరగాసంతా కూడా అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను తప్పు చేయలేదు అనే మనస్సు ప్రతి మనిషిని వేధిస్తూ ఉంటుంది. చేసింది తప్పే, 100కి 100 పాళ్ళు, అనుమానం ఏమీ లేదు దాంట్లో, అయినప్పటికీ అది తప్పుగా భావించబడదు. ఎవరి తప్పు వాళ్ళకి ఇష్టంగానే ఉంటుంది, ఇంకొకరి తప్పు ఎవరికైనా కానీ కష్టంగా ఉంటుంది. ఎవరి తప్పు వాళ్ళు అర్థం చేసుకోవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఇంకొకరి తప్పు గురించి ఆలోచన చేయొద్దన్నది దేవుని యొక్క ఉపదేశం. ఎవరి తప్పు వారు అర్థం చేసుకుంటే వారు చక్కగా సరిచేయబడతారు. ఎవరి తప్పు వాళ్ళు అర్థం చేసుకోకుండా ఇంకొకరిదే తప్పు అనేటువంటి భావన కలిగి ఉండటంలోనే అసలైనటువంటి తప్పు దాగి ఉందన్న సంగతి అందరూ తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇతను చేసిన తప్పే 100కి 100 పాడు, వదిలేసి పోవాల్సింది. ఎవడో తీసుకున్నాడు, ఆడు పడేవాడు చెప్పడు, నీకు ఎందుకు, అది తీసుకున్నవాడికి తప్పదు, నువ్వెందుకు తీసుకున్నావు, నీకు అవసరం లేదు కదా, నీకు ఉంది కదా, నీకు అన్ని విషయాలు బాగానే ఉన్నాయి కదా, సరే నీకు దొరికినప్పుడు నేనేం చేయాలి, ఆ విషయం నాకు పలానా వస్తువు ఏదో నాకు దొరికింది, అది ఏంటో, దాని వివరాలు, దాని పేరేంటో, దాని ఊరేంటో, దాని మీద ఏమని రాస్తుందో, దానికి ఏమి తగిలించుందో, అసలు ఆ వస్తువు పేరేంటో, అది ఏంటో సుమారుగా ఎవరైనా చెప్పండి అని నువ్వు ఈ 4 రోజులు అలకెళ్ళకి చెప్పి ఉండాల్సింది కదా, చెప్పలేదు. ఎందుకు, దాచుకోవాలనేగా, అవకాశం దొరికితే ఈ విషయం బయటకు రాకపోతే దోచుకోవాలనేగా, ఆ సంగతి మనసులో ఉందగా, పైగా పెద్ద నీతిమంతులాగా ప్రవర్తించడం మరి ఇది నాటకమేగా.
అది పాపం కాదా అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. అనవసరంగా ఆ నేలన పోయేటువంటి దాన్ని, ఆ నెత్తిన రాసుకున్నటువంటి ఆ ఇబ్బంది పడాల్సిందే. ఆ బాధ, ఆ చింత, ఆ వేదన, ఆ ఇబ్బంది. ఎందుకనంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా ఎప్పుడు కూడా దేవుడు చక్కగా చెప్తాడు. ఎందుకు అసలు ఎవరో దారిలో వెళ్తా పోగొట్టుకున్నారు, సరే నువ్వు అప్పుడు ఏం చేయాలి, అక్కడ ఆగాలి, నిల్చోవాలి. ఇంకెవరిని వస్తారేమో ఆగాలి, రావాలి, ఆ వ్యక్తి నుంచి ఆగాలి అని చెప్పి అక్కడ ఆపాలి. అటు నుంచి ఎవరో వస్తారు వాళ్ళని ఆపాలి, ఇంకొకరు ఎవరో వస్తారు వాళ్ళని కూడా ఆపాలి. ఆపిన తర్వాత ఫలానా వస్తువు అక్కడ నాకు కనిపిస్తుంది, ఈ వస్తువు ఎవరిదో నాకైతే తెలియదు, అయితే ఈ వస్తువు విషయంలో మరి పోగొట్టుకున్నటువంటి వారికి దాన్ని చేరవేయాల్సిన బాధ్యత మనందరిది. కాబట్టి ఇది నలుగురిలో పడింది కాబట్టి దీన్ని ఎవరు మోసం చేయడం, దొంగిలించడం వీలు కాదు కాబట్టి అని దానికి ఒక ఇదిగో సరే ఇది నా దగ్గర ఉంచుతా, మీరు కూడా కనుక్కోండి, నేను కూడా కనుక్కుంటా. ఒకవేళ పోగొట్టుకున్న వాళ్ళు చాలా వేదనతో ఉంటారు కదా, ఎందుకంటే తక్కువ విలువ కాదు ఎక్కువ విలువైంది కాబట్టి దాన్ని వాళ్ళకి చేరవేయడం మనందరూ బాధ్యత. కాబట్టి నా వంతు నేను కృషి చేస్తే ఎవరో తాను కృషి చేయండి అని చెప్పేస్తానంటే ఎంత బాగుండేది. దొంగ స్వభావము లేదా దాన్ని దోచుకోవాలనే స్వభావము, దాన్ని దాచిపెట్టాలనేటువంటి స్వభావము, దాన్ని అనుభవించాలనేటువంటి స్వభావం ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా దాన్ని దొరికిపోయాలని జస్ట్ దొరికిపోతాం. ఇక దొరికిపోక ముందు దేవుడు మనకు ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పటికైనా ఆలస్యం లేదు, వెంటనే అదే విషయాన్ని బయటికి తీసుకెళ్ళిపోయామండి. అలాంటిది నాకే దొరికింది, పలానా రోజు దొరికింది, పలానా చోట దొరికింది, దాన్ని ఇవ్వాలని చెప్పి నేను చాలా రోజులు జాగ్రత్త పెట్టడం జరిగింది. జాగ్రత్త పెట్టిన తర్వాత నాకు మా పిల్లలకి ఇట్లా బాగుండలేదు, నాకు అవసరం వచ్చింది, ఒక 20,000 కావాల్సి వచ్చింది, నా దగ్గర వేరే డబ్బులు లేవు, ఎవరినైనా అడిగితే ఇవ్వలేదు, కాబట్టి దీన్ని తీసుకుపోయి నేను పలానా చోట కుదువు పెట్టుకున్నాను. నేను ఆ డబ్బులు మరి వచ్చిన తర్వాత నేను తీర్చేసి మీకు అప్పగిస్తాను అని చెప్పి అని అంటే వాళ్ళు తిడతారు. తిట్టకుండా తిట్టుకుంటారండి, ఖచ్చితంగా తిడతారు. నువ్వు దొంగిలించి ఇట్లా చేసి వాడలేదు, దొంగిలించలేదు నాయన, దొరికింది బాబా అని అంటే సరే ఏదో 2 మాటలని అక్కడతో వదిలేస్తారు. వదిలేసి ఇది పలానా వాళ్ళ దగ్గర ఉందంట, మరి పలానా వాళ్ళంట తీసుకెళ్ళంట, కుదువు పెట్టుకున్నారంట, తీర్చిస్తారంట, అదంటే ఇదంట 2 తిట్లు తిడతారు. సరే పోనీ అక్కడతో ఆగిపోతారు. అన్నమాట సాధారణంగా మనుషులు చేసేటువంటి ఆ పని ఏంటంటే ఈ విషయం ఇక్కడ వరకు తెలియదు కాబట్టి నేను ఆ 20,000 సంపాదించిన తర్వాత దాన్ని కుదిపెట్టి దాన్ని తీసుకొచ్చేసి నేను ఆ మహాలు కొట్టేస్తాను అనేటువంటి ఆ పాడు మనసు ఒకటి వస్తుంది. అదేంటంటే తప్పును కప్పి పెట్టుకుందాం అనేటువంటి మనసు అన్నమాట. అంటే చేసింది తప్పే, అది సరి చేసుకోవడానికి అవకాశం దేవుడు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు దాన్ని సరి చేసుకోవడానికి మనసు లేక నేను ఆ మాట ఎందుకు పడాలి, నేను ఆ నిందను ఎందుకు మోయాలి, కాబట్టి అదేదో నేను తేల్చేసుకుంటాను అని అంటే ఇక 4 నెలల టైం పడుతుంది. ఈ 4 నెలల్లో నీకు మళ్ళీ 20,000 సంపాదించాలా, తీసుకుపోయాలి కట్టాలా, దానికి వడ్డీ అవుతుంది, 10,000 ఈలోగా మళ్ళీ అవన్నీ తీసుకొచ్చేసి మొత్తం తీసుకెళ్ళి కట్టాలా, ఇవన్నీ చాలా ఇబ్బంది ఉంటుంది. ఈ ఇబ్బంది గడుస్తూ ఉండగా రెండవది జరుగుతుంది అనమాట. రెండవది ఏంటి, నీ ప్రతివాది నీతో త్రోవలో ఉండగానే సరి చేసుకుంటే బాగుండేది, త్వరగా వానితో సమాధానం పడాలి. లేకపోతే ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించు. ఇప్పుడు ఆ కుదువు పెట్టుకున్నాడన్న ఓడు ఎవడన్నా కానీ వచ్చి ఏమండి బాబు నా దగ్గర పలానోడు కుదువు పెట్టుకున్నాడు, మరి మీరేమో అదే అన్నారు, అలాగే ఉంటుంది అన్నారు, దానికి ఒక లాకెట్ ఉంది అన్నారు, లాకెట్ షేప్ ఇలాగ ఉంది అన్నారు, ఆ బొమ్మ పలానా అన్నారు, మరి అదేమో మరి నా దగ్గరే ఉంది, మరి అదేమో మీరు పెట్టలేదు కుదువా, అదేమో ఎవరో పెట్టారు కుదువా అని ఆ విషయం బయటకు వస్తుంది. ఆ నోట ఎవరు తీశారన్నది తెలుసు. ఎవరు పెట్టారు కుదువ అంటే పలానోళ్ళు పెట్టారన్న సంగతి బయటకు వస్తుంది. ఈలోగా వీళ్ళు ఎందుకు అవుతారు, వీళ్ళు గబ్బగా వెళ్ళిపోయి వాళ్ళ మీదకి వెళ్ళి గబ్బగా పోట్లాడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా పోట్లాడతారు. వాళ్ళు కూడా ఎందుకు తగ్గుతారు, వాళ్ళు కూడా బాగా పోట్లాడతారు. పోట్లాడినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ అసలే వస్తువు పోగొట్టుకున్న బాధలో ఉన్నారు కదా, వీళ్ళు పోయి పోలీసులకి కేసు పెడతారు. కేసు పెట్టేస్తారు. ఎవరంటే పలానా వాళ్ళ మీద నాకు అనుకోండి, నాకు సంబంధం లేదు, నేను తీశానంటూ రుజువు చేయి అని అంటే వీళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా రెండో స్టెప్ అనమాట ఇది. రెండో స్టెప్ చూడండి. ఇప్పుడు 4 రోజులు పోయిన తర్వాత వాళ్ళు వస్తారు. ఎవరు రక్షక బోర్డులు వస్తారు. వాళ్ళు వచ్చి మాకు పలానా 4-5 అనుమానాలు చెప్పారు, వాళ్ళలో మీరు కూడా ఉన్నారు, మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారు, ఎస్ఐ గారు రమ్మన్నారు, సిఐ గారు రమ్మన్నారు అని చెప్పి పట్టుకుపోతారు. పట్టుకుపోయిన తర్వాత వాళ్ళు మర్యాదగా అడుగుతారు. మర్యాద అడిగితే అక్కడన్నా ఒకే చేసుకుంటే బాగుంటుంది. ఏమండి సార్ 5-6 నెలల క్రితం ఒక వస్తువు అక్కడ పడిపోతే రోడ్డు మీద నేను చూశాను, దాన్ని నేను తీశాను, ఎవరొకరు తీసుకుంటారు కదా అని చెప్పి దాన్ని తీసుకున్న తర్వాత ఎవరికొకరికి ఇద్దామని ఎవరో తెలియక దాచించాను, నా పిల్లకి ఇట్లా బాగుండలేదు అనుకోకుండా 20,000 కావాల్సిందని పలానా చోట కుదువు పెట్టుకున్నాను. కుదువు పెట్టుకున్నప్పుడు మరి వాళ్ళకి తీసుకున్న వాళ్ళదే నాకు తెలిసింది, మరి తీసుకొద్దామంటేనేమో ఆ 20,000 కట్టి తీసుకొద్దాను, నా దగ్గర డబ్బులు లేవు, వడ్డీ చూస్తే ఎంత అయింది, నేను ఇంకా 4 నెలల్లో మళ్ళీ తీసుకొద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాను. వీలైతే నేను 4 నెలల్లో కొన్ని తీసుకొద్దాం, లేదంటే ఇప్పుడైనా కానీ ఇంకొక చోట ఎక్కడ అప్పు చేశాను కానీ ముందు మాత్రం అది తీసుకొచ్చేసి మీకు అప్పచెప్తాను బాబు, మీకు దండం పెడతానంటే వాళ్ళు 2 దెబ్బలు కొడతారు. ఎవరు ఊరికినే వదిలిపెట్టరు. వాళ్ళు కూడా వాళ్ళు 4 దెబ్బలు కొట్టి బుద్ధి లేదు కానీ డాంపిస్ట్ కానీ మొత్తాన్ని గాడి ఏం చేస్తారంటే తీసుకొచ్చేసి ఆ తోడు కట్టేస్తారు. అక్కడితో అన్న చాప్టర్ క్లోజ్ అవుతుంది.
లేదంటే ప్రతిభ బిడ్డారా, మూడో విషయం చెప్తున్నాడు. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించింది, న్యాయాధిపతి నిన్ను బండ్రోతుకు అప్పచెప్పాడు. తర్వాత ఏం జరిగింది? అక్కడ కూడా మనం ఒప్పుకోవాలి. లేదంటే రుజువు చేయమనండి. నేను తీసినట్టు అసలు ఎవరికి తెలియదు, రుజువు చేయమనండి. నేను తీసానని నా మీద ఎందుకు పెట్టుకున్నారు, మీరు రుజువు చేయండి అని అన్నారు అనుకోండి. అంటే అప్పుడు దెబ్బలు తగిలిన తర్వాత మళ్ళా కోర్టుకి వేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక అక్కడి నుంచి ఆయన బండ్రోతుకి అప్పచెప్తారు. బండ్రోతు తీసుకెళ్ళిపోయి రిమైండర్ పెడతారు. అక్కడ వాళ్ళ ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది, పోలీసు వాళ్ళ ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. వాళ్ళ ఏదో ట్రీట్మెంట్ ఉంటుంది, వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి, ఒప్పించే ట్రీట్మెంట్ ఉంటాయి అనమాట. ముందు కొద్ది రోజులు చక్కగా పర్మిషన్ ఇస్తారు, కొన్ని రోజులు ఇట్లా చేసుకోండి అట్లా చేసుకోండి అని పర్మిషన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక అప్పుడు వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు చేయడం ప్రారంభిస్తారన్నమాట. దేవుని బిడ్డలారా, అప్పటికైనా ఒప్పుకుంటే మంచిది. అప్పుడు ఒప్పుకుంటే ట్రీట్మెంట్ సగం అన్న పడుతుంది, లేకపోతే ఫుల్ పడుతుంది అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొత్తం అక్కడన్నా ఒప్పుకోకుండా కానీ అట్లాగే ఉంటే అక్కడ ట్రీట్మెంట్ తప్పదు, ఊర్లో నింద తప్పదు, బజార్లో ఈ ఇబ్బంది తప్పదు, పోలీస్ స్టేషన్లో కేసు తప్పదు, కోర్టులో తిరిగి ఇచ్చేయటం తప్పదు. వీటికి తోడుగా మిగిలిన ఇబ్బందులన్నీ పడక తప్పదు. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మనిషి అన్నప్పుడు మంచి చేయాలనే ఏదో ఒకటి మొదలు పెడతారు, కానీ మంచి చేయకోకుండా అది పెడత్రోవకు వెళ్ళిపోతే అపార్థం చేయబడతా ఉంది. ఫస్ట్ స్టెప్లోనే దాన్ని ఓకే చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్లోనే రెండోది, మూడోది, నాలుగోది జరిగేదాకా ఉండకూడదు. అవి ఇంకా 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 మనం కూరుకుపోవడానికి, ఒకటి తప్పించుకోవడానికి రెండో చేస్తాం, రెండో తప్పించుకోవడానికి మూడోది, మూడో తప్పించుకుని నాలుగో చేయడం జరుగుతుంది. కాబట్టి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము, లేకపోతే ఒకవేళ అతడు నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగిస్తాడు, న్యాయాధిపతి నిన్ను బండ్రోతుగా అప్పగిస్తాడు, అంతటా నీవు చెరసాలలో వేయబడు. అప్పుడు యావజ్జీవ కారాగార శిక్ష చేశారనుకోండి, జీవితకాలం హాయిగా ఫ్యాన్ లేకుండా శుభ్రంగా, స్నానం లేకుండా చాలా నీట్గా బతికినంత కాలం శుభ్రంగా ఏదో అంటారు కదా, దాంట్లో ఉండొచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా చెప్పేది అదే, నరకం కూడా అలాగే ఉంటుంది. ఆ నరకాన్ని తప్పించుకోవడం కోసమే భూమి మీద ఉండగా ఏదైనా మనం మంచోళ్ళమేం కాదు, మనుషులు అన్న తర్వాత ఏదో ఒక మంచి కోసం చేస్తాం, ఒకసారి అయ్యో చెడు జరుగుతుంది. కావాలని ఎవరు తప్పు చేయాలని ఆశపడరు, అయినా కానీ అది తప్పులాగానే భావించబడింది. అన్యాయం మనలో ఉండకపోవచ్చు కదా, అన్యాయంలాగా తీర్పు వస్తుంది. ఇట్లా రకరకాలైనటువంటి లోకంలో చాలానే ఉంటాయి. అయితే వాటన్నిటి విషయంలో దేవుడు ప్రేమతో చెప్పేటువంటి మాట ఏంటంటే, మనం ఆ నేలకు పోయే దాని జోలికి వెళ్ళబాకుండా చెప్తాడు. ఏమంటారు అందరూ కూడా ఏం చేయాలి? ఒకవేళ 50,000 రూపాయల గొలుసు రోడ్డు మీద కనపడింది అనుకో, ఏం చేస్తారు? తీసుకెళ్ళాలి. ఎవరు దాళ్ళు తీసుకెళ్ళి ఇచ్చిరండి. జరుగుద్దా? ఈ లోకం వంద జరుగుతుంది. మనకి ఎందుకు వచ్చింది తిప్పలు? అసలు మనం కళ్ళు మూసుకుని వెళ్ళిపోయామనుకో, ఎవరో పడతారు తిప్పలు పడేవాళ్ళు బాబు. మనకి ఎందుకు వచ్చింది తిప్పలు? లేదు, మనకు అంత ఓర్చుకుందా? తీసుకుపోయి దాన్ని తీసి వెంటనే నలుగురికి చూపించి, నలుగురు కలిసి తీసుకుపోయి ఏదైతే న్యాయస్థానంలో మనకి అప్పచెప్పాలో పోలీసులకు తీసుకెళ్ళి, ఏమండి మాకు పలానా బజార్లో ఈ విధంగా మాకు పలానా వస్తువు దొరికింది, దీన్ని మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం, మాకు కాగితం రాసి ఉంటే పలానా వస్తువు మీకు మేము హ్యాండ్ ఓవర్ చేసాము అన్నట్టుగా సాక్షులుగా మా నలుగురు పేర్లు పెట్టి, మరి కాగితం రాసి ఉండని చెప్పి వాళ్ళకి అప్పచెప్పేసి కాగితం మీద పేరు రాసుకుని వచ్చేసామనుకో, మనం ఊర్లో అటు ఇటు తిరుగుతాం, మనమే చెప్పొచ్చు అందరికి, ఏదో వస్తువు పోయింది, అది దొరికింది, అది మేము తీసుకుపోయి పలానా న్యాయస్థానంలో అప్పచెప్పి వచ్చాము. ఎవరిదన్నా అయితే కనుక వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆల్దో కాదు వాళ్ళు నిరూపించేస్తారు. వాళ్ళైతే మనకైతే తిన్నగా సమాధానాలు చెప్పరు. కానీ ఒకవేళ మనుషులు అక్కడికి వెళ్ళాలంటే ఎవరికైనా భయం. అక్కడికి వెళ్తే న్యాయంగానే వెళ్తారు, న్యాయంగా వెళ్ళకపోతే వాళ్ళు న్యాయం ఎట్లా బయటకు వెళ్ళాలి వాళ్ళకే తెలుసు. కాబట్టి అట్లా వదిలిపెట్టేస్తే మనకి ప్రాణానికి హాయిగా. అంతకంటే ముఖ్యంగా ఏంటంటే అసలు మన కళ్ళు మూసుకుని వెళ్ళిపోతే ఇంకా బాగుంది. అంతకంటే ఉత్తమం ఇంకొకటి ఏదీ లేదు అసలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఏంటంటే ఎందుకు పుట్టామో ఎందుకు చచ్చిపోతాం ఎవరికి తెలియదు అన్నట్టుగానే గడిచిపోతుంది జీవితం అంతా కూడా. పుట్టాం కాబట్టి పెరుగుతాం, పెరిగాం కాబట్టి పెళ్లి చేసుకున్నాం పిల్లలు పుడతారు, పిల్లలు పుట్టారు కాబట్టి పెంచాం కాబట్టి పెళ్లి చేస్తాం, పెళ్లి చేసాం కాబట్టి పిల్లలు కంటారు. ఇంతే. ఏముంది లోకంలో? అంతకు మించింది ఏమన్నా మీకు కనిపించిందా? అంతకు మించిన గొప్పది ఏదన్నా మీకు కనిపించిందా? ఏదైనా అంతకు మించింది ఏమన్నా ఇంకా స్పెషల్, ఇంకా అంతకు మించిన సుఖం, అంతకు మించిన సౌఖ్యం, అంతకు మించినటువంటి లగ్జరీ, అంతకు మించినటువంటి దీవెన, అంతకు మించినటువంటి గొప్పవి ఇవేమన్నా కనిపించాయా? లోకంలో ఉన్నదంతా ఏంటంటే మన జీవనం గడుపుకుంటాం. మేము ఉన్నాం కాబట్టి తిన్నాం కాబట్టి పని చేయాలి, పని చేసాం కాబట్టి సంపాదించాం కాబట్టి మళ్ళీ వండుకున్నాం కాబట్టి కడుక్కున్నాం కాబట్టి. ఎంతకు మించింది ఏమన్నా ఉంటుందా భూమి మీద? భూమి మీద ఉన్నదంతా కూడా దేవుడు ఖచ్చితంగా చెప్పేశాడు. శరీరాశ, నేత్రాశ, జీవపడమని తప్ప ఏమైనా ఉంటుందా? కాబట్టి వాటిలో మనం చిక్కుపడకూడదు. అవి మనల్ని పరలోక రాజ్యం తీసుకుపోవగా వాటి వల్ల మనకు ప్రమాదాలు తప్ప వాటి వల్ల మనకు ప్రయోజనాలు ఏమి లేవు, వాటి వల్ల మనకు ప్రతిఫలం ఏమి లేదు, వాటి వల్ల మనకి ఏమి సంతృప్తి లేదు, వాటి వల్ల మనకి ఏమి ఆనందం లేదు.
ఇంకా దేవుడు ఏమని చెప్తున్నాడంటే దేవుని సన్నిధికి పోయి చక్కగా ప్రార్థన చేసుకో, మనసుకి నెమ్మది ఉంటుంది. చక్కగా దేవుని పాట పాడుతూ స్తుతించు, మనసుకి నెమ్మది ఉంటుంది. మీ చేతనైతే ఇంకొకరికి 10 రూపాయలు ఖర్చు పెట్టు, వాళ్ళు నీ చేతి దండం పెడతారు. నీకు ఏదైనా చేతనైతే ఇంకా ఓపుకుంటే ఎవరికైనా చిన్న పిల్లలు స్కూల్ ఫీజు కట్టు, వాళ్ళు నీకు దండం పెట్టుకుంటారు. ఇంకేదైనా చేతనైతే ఎవరైనా పేదలు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి నీకు కొత్త చేతి తీసుకెళ్ళాలి, శుభ్రంగా కట్టుకుంటారు, నీ పేరు పెట్టుకుంటారు. ఇట్లాంటివి అయినా చేయొచ్చు. 3 పనులునే మనం చేయాల్సినవి. అవి వదిలేసి నీకు వేరే పనులు చేసినప్పుడు మనసుకు ఇబ్బంది తప్ప సంతోషం ఎన్నటికీ కలగదు. మంచి పని చేసిన ప్రతిసారి ఎవరో ఒకరు మెచ్చుకుంటూనే ఉంటారు, చెడు పని చేసిన ప్రతిసారి ఎవరో ఒకరు పెడతానే ఉంటారు. ఎన్నో మంచి పనులు చేయడానికి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు మనకు ఉన్నాయి. దేవుడు మనకి బోళ్ళని ఆశీర్వాదాలు ఇచ్చాడు ఎన్నో మంచి పనులు చేయడానికి. లేనప్పుడు లేదని మనం బాధపడవచ్చు. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మంచి పనులు చేయడానికి బోళ్ళని అవకాశాలు ఉన్నాయి. మంచి పనులు చేయడానికి అన్ని అవకాశాలు ఉంటే ఆ మంచి పనులు చేయటం మానేసి ఆ నేల మీద పోయేదాని జోలికి మనకి ఎందుకు అసలు? దేవుడు మనకు అన్ని విషయాలు ప్రేమతో చెప్పినంతగా ఎవరు చెప్తారు? కాబట్టి అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుడు చక్కగా చెప్తున్నాడు, నీ ప్రతివాది నీతో త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడు. లేని ఏడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగిస్తాడు. న్యాయాధిపతి నిన్ను దెబ్బలు కొట్టేవాడికి, బండరోతికి, కొరడాతో కొట్టేవాడికి అప్పచెప్తాడు. అంతటా నీవేం చేస్తావు? జీవితకాలం యావజ్జీవ కారాగార శిక్ష చాలాసార్లు పడదు. అక్కడ అగ్ని ఆరదు, దెబ్బలు తప్పవు, మోత తప్పదు, ప్రార్థన కూడా తప్పదు. అక్కడ ఎక్కువ ఇంకో మాట చెప్పారు, మన మధ్య ఒక పెద్ద భాషగా చెప్పారు. ఏమని చెప్పారంటే అక్కడ బాగా ప్రార్థన చేస్తాను. ఎక్కడ చెప్పమ్మా? నరకంలో. ఎందుకనంటే ఆ బాధ తట్టుకోలేక ఎంత ప్రార్థన చేస్తారోనంట, ఎంత ఏడుస్తారోనంట, ఎంత గావు కేకలు పెట్టి మరీ ప్రార్థన చేస్తారు. ప్రభా ఎంత ప్రార్థన చేస్తారోనంట. ప్రియమైన దేవుని పిల్లగా. అయితే ఆయన చాలాసేపు చెప్పుకుంటాడు. చాలాసేపు చెప్పిన తర్వాత నాకు అనిపించింది, ఏం చెప్తారు లాస్ట్కి ఏం చేస్తారు పాపం దేవుడు అని కనిపెడతా అంటే దేవుడికి వినపడదని చెప్పారు ఆ ప్రార్థన. అక్కడ ఏడ్చినటువంటి ఏడ్పు, అక్కడ పెట్టినటువంటి కేకలు, అక్కడ పడినటువంటి యాతన, అక్కడ తొక్కినటువంటి చిందులు, అవి దేవునికి ఏమో నాకేం వినపట్లేదు అంటాడు అనమాట. ఏమో నాకేం కనిపించట్లేదు అంటాడు అనమాట దేవుడు. ప్రియమైన దేవుని పిల్లరా, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని దేవుడు ఇంకా మనం భూమి మీద ఉండగా మనకి అవకాశం ఇచ్చాడు. మనల్ని క్షమిస్తాడు, మనల్ని కనికరిస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు, మనకు సహాయం చేస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, బలపరుస్తాడు, మంచి మార్గంలోనికి నడిపిస్తాడు, చక్కని ఉపదేశం ఇస్తాడు, చక్కని ఆశీర్వాదం ఇస్తాడు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని కోసం నమ్మకంగా మనం జీవించాలని ఆశిస్తుంది. అది వాసు చక్కగా సాక్ష్యం చెప్పాడు. ఏం చెప్పాడు? నేను నాకు అతను ఎప్పుడు పరిచయం అంటే, మా గన్నవరం చర్చి దగ్గర బయట మేము మట్టి పని చేస్తున్నాం. ఆ పని చేస్తా ఉంటే పొలుగుతో పదవుతూ ఉంటే వాళ్ళ అమ్మ దేవుడు అంటే అభిమానంగా ఉండి వచ్చేది అనమాట. ఎప్పుడన్నా అరకొరాగా వచ్చేది, ఆమె కూడా రెగ్యులర్గా వచ్చేది కాదు, అప్పుడప్పుడు వస్తాడు. అయితే దేవుని మాటలు విన్న తర్వాత రెగ్యులర్గా రావడం మొదలుపెట్టింది. దేవుడు సహాయం చేస్తాడు, కుటుంబాన్ని ఆదరిస్తాడని చెప్తే అట్లాగే దేవుని కోసం చక్కగా వస్తాం ప్రారంభించింది. వస్తా ఉన్నప్పుడు మేము రాత్రిపూట 8 ఎప్పుడు ఆ టైంలో పని అవ్వక అట్లా చేస్తా ఉన్నాం. పని ఇంకా మట్టి పని చేస్తున్నారు. వీరు కప్పలు ఎత్తి మట్టి అటు చేస్తున్నాం. చేస్తే ఈ అబ్బాయి అప్పుడు పని చేసుకుని సైకిల్ నడిపించుకుంటా వస్తున్నంటే ఆమె పిలిచింది, ఆగమని అయ్యా పాస్టర్ గారు పని చేస్తున్నారు, కూర్చొని పని చేసి పెట్టాయా అని చెప్పి పిలిస్తే వచ్చి అప్పుడు ఆ పని చేశాడు. ఈ కుర్రోడు పని చేస్తే అప్పుడు పని చేసినప్పుడు నేను పలకరించి దేవుని ప్రేమల గురించి మాట్లాడిన తర్వాత తను దేవుని సన్నిధికి రావడం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని ద్వారా తను కలిగినటువంటి ఇంకా చాలా విషయాలు చెప్పాడు కదా. ఆ బలహీనతలన్నిటి నుంచి, ఆ కీడు నుంచి, ఆ ఇబ్బంది నుంచి, మరి వాటన్నిటి నుంచి దేవుడు విడిపించాడు. వాళ్ళమ్మ చాలా బాధపడిపోతా ఉండేది. అయితే ప్రియదేవుని బిడ్డరా, ఆ అబ్బాయికి అప్పుడు పెళ్లి కూడా కాలేక అప్పటికే ఇద్దరు చెల్లెలు ఉంటే వాళ్ళకి పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు చాలా అప్పులు పాలైపోయి ఇబ్బంది పడిపోతున్నటువంటి పరిస్థితి అన్నమాట. ఎట్లుంటో చెప్పండి, అప్పులైపోయి ఆదాయం లేనప్పుడు, అప్పులు తీరాలనుకున్నప్పుడు, ఇల్లు కుదురు పెట్టేసుకున్నప్పుడు, ఇక ఒకళ్ళు కష్టపడి ఇప్పుడు పెళ్లి చేసుకుని చెల్లెడు దగ్గర వెళ్ళిపోయారు, అప్పులన్నీ నెట్లో ఓడిపోయినాయి. ఆ భారం ఈయన భరించాలి. ఎంతవరకు లాక్కొస్తాడు, ఎన్ని బాకీలు కడతాడు, లేకపోతే వడ్డీలు కడతాడు, ఇప్పుడు బయటపడతాడు. ఇల్లు కుదురు పెట్టేసింది, ఇక బయటకు వచ్చింది ఇప్పటికి. ప్రియమైన దేవుడు అలాంటప్పుడు చికాకు వచ్చి చేయకూడనటువంటి పనులన్నీ చేస్తారు. అక్కడ ఒళ్ళు మడిపోయి యాదవ జీవితం యాదవ నాశనం అయిపోయింది, నా బతికే కష్టం అయిపోయింది. ఆళ్ళు తిట్టాలని అన్నం తిట్టాలని తెగటేసి ఇక లోపల ఉన్నటువంటి చెడు ఏదైనా ఉంటే అక్కడ జోలికి వెళ్ళిపోతాడు. అట్లాంటి సమయంలో ఆ బిడ్డ దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు నీకు కృప చూపిస్తాడు. తనకున్న అనారోగ్యాన్ని బట్టి కూడా కురిగిపోయానని చెప్పాడు. ఆ విషయంలో మందులు వేసుకుంటే దేవుడు స్వస్థపరచాడని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, అంటే మందులు వేసుకోవడానికి కొనుక్కోవడానికి ఓపిక కూడా లేదు. వారంగా నేను చెప్పాలంటే కొనుక్కునేంత స్తోమత లేదు. ఇదేమో తగ్గదు. చూడండి, పోనీ కూలి పని చేసుకొచ్చి ఈ మందులు తెచ్చుకుంటాడా, లేకపోతే బాకీ కడతాడా? అది అక్కడున్న పరిస్థితి అన్నమాట. ఏం చేయాలి? ఇక ఆదాయం లేదు, పరిస్థితి అనుకూలం లేదు. దేవుని లేదు. అయితే దేవుని మాటలు పట్టుకున్నాడు. దేవుడు నాకు కృప చూపిస్తాడని నమ్మాడు.
అలాగే అతన్ని ప్రేమించి నేనైతే గౌరవించాను. ఊర్లో అతన్ని కొంచెం ఎట్లా పడితే అట్లా మాట్లాడేవాళ్ళు ఉన్నారు ఈరోజు. అయినా నేను తన్ని గౌరవించి తనని కనపరిచాను, తనతో ప్రేమతో మాట్లాడాను. నువ్వు గొప్పడు అని చెప్పి, దేవుడు నిన్ను విడిపిస్తాడని చెప్పి, దేవుడు నిన్ను బలపరుస్తాడని చెప్పి, దేవుడు నీకు తోడుగా ఉంటాడని చెప్పి, ఈ దేవుని బిడ్డ తనకి మనసుకి ఆదరణ దొరికింది. తన దేవుడు వైపు తిరిగాడు, దేవుడు కృప చూపించాడు. ఈలోగా మూలిగా నాకు మేము తాటిగా పడినట్టు అలా చచ్చిపోయాడు. అప్పటికే గన్నవరం సంగతులు చెప్పి, ఎక్కడే ఉన్నారు కొంతమంది గన్నవరం సంగతులు చెప్తున్నాను కాదు, ఆవిడ చెప్తున్నాను. గన్నవరం సంగతులు చెప్పాను, మీ భక్తి అంతా కూడా వెళ్ళిపోయి దేంట్లో కుడుకుంటూ పోసినట్టు అయిపోతే మీరు కులాలను బట్టి ప్రేమించకుండా మానేస్తారు, మీరు మనుషులను తృణీకరించి అట్లా చేయకూడదు. ఎప్పుడు మీరు దీవించబడతారంటే అట్లాంటి పేదవాళ్ళందరూ మీరు ప్రేమిస్తే మీకు పరలోక రాజ్యం లేకపోతే నరకానికి పోతారని చెప్పాలి. చెప్తే అమ్మ చచ్చిపోయినప్పుడు వాళ్ళందరూ నిలబడ్డారు. వాళ్ళందరూ నిలబడి ఆ కార్యక్రమం తాళి చేశారు గన్నవరం సంస్థ. అసలు ఎంత ఆశ్చర్యంగా జరిగిందంటే అది అంత ఆశ్చర్యం. దేవుడు కృప చూపించింది. కనీసం అలాంటి ప్రార్థన రమ్మంటే రారేమో నాకు తెలిసి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా వచ్చి నిలబడి మాది బాధ్యత అన్నట్టుగా చేశారు. చేస్తే అతనికి ఇంకెంతో ఆదరణ, సంతోషం కలిగింది. మాకు విశ్వాసలే చెప్పారు, పాస్టర్ గారండి ఆ లక్ష్మి అమ్మాయికి చచ్చిపోయేటప్పుడు చెప్పిందయ్యా మాపై పెళ్లి విషయంలో మరి మీరే చూడండియ్యా అని చెప్పి ఆమె చెప్పింది అని అంటే, సరే పెళ్లి విషయంలో మా అందరం బాధ్యత తీసుకుందాం అని అంటే, పెళ్లి విషయంలో కూడా అందరూ సంఘస్థులందరూ కూడా బాధ్యత తీసుకున్నారు. నేను చెప్పాను, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మీరు ఉంగరాలు చదువుతారు ఎందుకు అని అడిగారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఉంగరాలు ఇస్తారని చెప్పారు. ఏమంటారు, భలే లాజిక్ కదా, బాగుంది అన్నారు. అప్పుడు నేను చెప్పాను, సరే నువ్వు వాళ్ళకి ఉంగరం చదివితే వాళ్ళకి ఉంగరం చదివించారనుకో నీకు అసలు లాభమేమి కాదు, నువ్వు ఏదైనా చదివిస్తే వాళ్ళు నీకు ఇవ్వలేకపోయారనుకో వాళ్ళు ఎప్పటికైనా రుణపడిపోతారు. అదే నీకు పరలోకంలో దీవెన. ఇవ్వగలిగిన వాడికి ఎవడంటే గడుగుడు ఎవడైతాడు, ఇవ్వలేని వాళ్ళకి ఎప్పుడైనా ఇచ్చి చూడు, నీ హృదయంలో శాంతి, సమాధానం, సంతోషం ఉంటుందని దేవుని ప్రేమను గురించి చెప్పినప్పుడు పెళ్ళంటే పెళ్లిలా కాకుండా మంచి ధూమ్ధాంగా చేశారు. మంచి కార్లు గిర్లు ఆడావిడి చక్కగా. అలా పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు కూడా కార్లు వేసుకెళ్ళాం. ఎంత నిండుగా పాస్టర్ గారు వాళ్ళ ఇంట్లో ఉంటారంటే పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి అంట అన్నట్టుగా అయిపోయింది. అక్కడ పాస్టర్ గారే వాసును తీసుకొచ్చారంటే వాసు ఎంత నీతిమంతుడు అని మాట్లాడుకున్నారు. ఎవరో ఆ పెళ్లికిచ్చేవాళ్ళు వాళ్ళ అమ్మాయి వాళ్ళు, పాస్టర్ గారే స్వయంగా వచ్చి మన వాసుని తీసుకొచ్చారంటే అని చెప్పుకుని సంతోషంగా 2 సంబంధాలు చూసాం. నీకేం నచ్చిందంటే ఒక నచ్చింది అన్నట్టు, సరే ఓకే వాళ్ళు కూడా అడిగిన ఓకే అన్నట్టు చేసుకున్నారు. అలా ఆవిడ కూడా చాలా మంచి చక్కగా ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైన దేవుని పిల్లలు, ఆ అమ్మాయి కూడా వాళ్ళకే జాబ్ ఏదో వచ్చినట్టు దేవుడు కృప చూపించారు. వాళ్ళతో చక్కని పాపనిచ్చారు. వాళ్ళ ఇంటికి ఉన్నటువంటి భాగ్యం మొత్తం తీర్చేసుకున్నారు, ఇల్లు నిలబెట్టేసుకున్నారు చక్కగా. దానికి మన పిల్లలు కూడా, మన రామకృష్ణ, మన చందు, మాణిక్ వీళ్ళందరూ పోయి అన్ని పనులు చేసేవాళ్ళు. మన పిల్లలకు అలవాటు అది. కూలి పనులు చేసుకునేటువంటి వాళ్ళు కాదు మన పిల్లలు, ప్రేమతో చేసి పెట్టేవాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలు, అలాంటి ప్రేమ, అలాంటి మంచితనం అవి కావాలి. కానీ నేలపోయేదాన్ని ఎత్తి మీద రాసిన పని పడలేకుండా వ్యర్థమైన పనులను, లేనిపోయిన మాటలు, లేనిపోయిన పనులను చేసుకుంటా, చేయాల్సిన పనులు గోడని ఉంటే చేయాల్సిన మానేసేసి పనిమాన పనులను చేసుకుంటా చేసాలో నరకం పడతాను, సంతోషం నాకు తెలియగలుగుతాను. చేయవలసిన పనులు చక్కగా చేసుకోవాలి. ఒకరికొకరు ఎంతో మనం ప్రేమను చూపించాలి. సత్తా ఎటువంటి బతుకుతానంటే మన జీవితం మనకు శాస్త్రమే ఇదేమన్నా లోకం. వెళ్ళిపోతాం కదా, వెళ్ళిపోయేలోగా మనం కొన్ని మంచి పనులు చేయాలి. ఆ మంచి పనులు చేసినప్పుడు ఎంతమందో సంతోషపడతారు, ఎంతమందో ఆ మంచి పనుల గురించి అందరూ చెప్పుకుంటారు. మన సంఘాలు, మనకున్న 5-6 సంఘాల్లో కూడా నేను ఎప్పుడు ఈ మాటలు చెప్పాను. మంచి మనసాక్షి కలిగి ఉండాలి, తోటి మనిషిని ప్రేమించేటువంటి మనసు కలిగి ఉండాలి. ఇలాంటి ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు ఒకరిని ఒకరు అభిమానిస్తారు, ఒకరి కోసం ఒకరు ప్రాణం పెట్టేటంత ఇదిగా నిలబడతారు. ఒక రకంగా ప్రాణం పోయేటంతగా కష్టపడి ఇంకొకరికి సహాయం చేసి పెడతారు. ఇది దేవుడు మనకు నేర్పించింది. ఇలాంటి విధానంలో మనం ఆత్మీయంగా ఎదగాలని దేవుడు ఆశపడతాడు.